Okay, let Sanjeev also join. Okay, Pratap got join here, Raja join here. Yeah. Okay, Sanju garu join అవుతున్నారు రాజారెడ్డి గారు. అవుతుందన్న అది రికార్డ్ అవుతుంది. అదేం లేదు, అది పక్కన ఉంటుంది, అది రికార్డ్ అయ్యేదానికి కష్టం, టైం పడుతుంది. సో నీకు ఇంకొక జూమ్ ఉంటుందని చెప్పండి పక్కనే, దాంతో లాగిన్ అయిపోవచ్చు. ఓకే. Okay, yeah, Sanjeev garu join here. Yeah, that's fine. Okay, right, hope this is clear, right? Okay. Okay, shall I give one more scenario here? Okay, let me give you one more scenario. One more scenario, just let's up. Okay, so recording ఇచ్చాను, మీరు చూడండి. ఇక్కడ వచ్చేసి నాకు ఇచ్చాను సంజీవ్ గారు, మీకు ఆల్రెడీ ఇచ్చాను రికార్డింగ్ పర్మిషన్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి 2 ఉంది, ఇక్కడ వచ్చేసి 3 ఉంది, ఇక్కడ వచ్చేసి 4 ఉంది, ఇక్కడ వచ్చేసి 2. యా, ఇప్పుడు నాకు ఇలా ఉందనుకోండి రోస్. యాక్చువల్ గా నౌ ఐ హ్యావ్ ఎ రోస్ లైక్ దిస్. నౌ ఇప్పుడు ఇన్నర్ జాయిన్ చేస్తే ఎన్ని రోస్ వస్తాయి? ఎయిట్ ఇన్నర్ జాయిన్. 8 రోస్ వస్తాయా? ఓకే, ఎందుకు? ఓకే, 1 2 ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి 2 టైమ్స్ ఉంది, ఇక్కడ 2 టైమ్స్ ఉంది, బేసిక్ గా 4 వచ్చి ఉంటాయి. ప్లస్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 టైమ్స్ ఉంది, సో నాకు ఇక్కడ 4 వచ్చి ఉంటాయి బేసిక్ గా. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. యా, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ 8, కరెక్ట్, బికాస్ 3 4 మ్యాచ్ అవ్వకూడదు. నౌ if I do the left order chain now, ఎన్ని రోస్ వచ్చేదానికి స్కోప్ ఉంది? 33 సార్. ఎన్ని? 33. హౌ కమ్? ఎలా? So first matching and unmatching rows from left table. Correct. So 5 into 5 25.
నో అలా ఎలా అవుతుంది 5 into 5 అలా ఇప్పుడు నాకు 1 మ్యాచ్ అవుతుంది కదా 1 మ్యాచ్ అవుతుంది 2 మ్యాచ్ అవుతుంది మ్యాచ్ అవ్వదు ఒకటి 4 ఒకటే కదా మనకి బేసిక్ గా 9 rows. కరెక్ట్ యా 9 వస్తాయి ఎందుకంటే ఈ రోస్ అన్ని ఆల్రెడీ మ్యాచ్ అవుతున్నాయి 2 times రిపీట్ ఉన్నాయి ఓకే ఆల్రెడీ 8 ఉంది ప్లస్ ఇది ఒకటే మ్యాచ్ అవ్వదు కాబట్టి నాకు 9 వచ్చేసింది అదే నేను రైట్ ఆర్డర్ జాయిన్ చేస్తే 4 కు నల్ వస్తుంది సార్. ఓకే రోస్ నెంబర్ ఆఫ్ రోస్ నల్లు ఉన్నా గానీ ఏమవుతుందంటే బేసిక్ గా ఇది పక్కన రో వచ్చినప్పుడు ఇది రో గానే ట్రీట్ చేస్తుంది మనకి ఓకే. ఎన్ని రోస్ వస్తాయి మనకి ఇక్కడ రైట్ ఆర్డర్ జాయిన్ చేస్తే 9 వస్తుంది. రైట్ ఇక్కడ కూడా మనకి 9 వస్తుంది అనమాట యాక్చువల్ గా సో అదే నేను ఫుల్ జాయిన్ చేస్తే వస్తుంది. సారీ 10 కదా యా కరెక్ట్ 10 ఎందుకు ఉన్నా? అంటే 10 రైట్ కరెక్ట్ సంజీవ్ యా సో ఇక్కడ వచ్చేసి మనకు 4 into 4 ఆల్రెడీ 8 వచ్చినాయి మనకి సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక అన్ మ్యాచింగ్ ఉంది ఇక్కడ ఒక అన్ మ్యాచింగ్ ఉంది టోటల్లీ మనకు 10 అనేది వచ్చేస్తాయి దట్స్ కరెక్ట్ సో ఇది మనకు బేసిక్ గా ఈ టైప్స్ ఆఫ్ జాయింట్స్ అనేటి మనకు ఉంటుంది మనకు బేసిక్ గా జాయింట్స్ అనేది ఇలా పర్ఫామ్ అవుతాయి మనకి సో ఈ జాయింట్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ బేసిక్ గా ఓకే సో ఒక ట్యాబ్లోనే కాదు ఎనీ డేటాబేస్ కి వెళ్ళాలన్నా ఎనీ రిపోర్టింగ్ టూల్స్ లైక్ ట్యాబ్లో లాగా మల్టిపుల్ రిపోర్టింగ్ టూల్స్ ఉన్నాయి కదా సో ఆ రిపోర్టింగ్ టూల్స్ కి వెళ్ళాలన్నా ఆర్ మేబీ ఎనీ అదర్ ఈటీఎల్ టూల్స్ అంటాం ఇన్ఫర్మేటికా డేటా స్టేజ్ ఇలా కొన్ని టూల్స్ ఉంటాయి ఈటీఎల్ టూల్స్ అన్నమాట ఆ టూల్స్ కి వెళ్ళాలన్నా కానీ ఓకే సో మనకు ఈ జాయింట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట యాక్చువల్లీ సో హోప్ యు ఆర్ క్లియర్ విత్ దిస్ 4 types of joints. ఓకే నౌ ఇక్కడ మనం ఏం చేస్తామంటే బేసిక్ గా నాట్ ఓన్లీ లెట్స్ సే ఓకే ఇక్కడ నాట్ ఓన్లీ 2 tables కాదు ఎవ్రీ టైం అంటే మనకు ప్రతిసారి 2 tables కాదు మోర్ దెన్ ఒక టేబుల్ అని చెప్తున్నాం మోర్ దెన్ ఒక టేబుల్ అంటే నాట్ ఓన్లీ 2 ఎన్ని టేబుల్స్ అయినా మనము జాయిన్ చేసుకోవచ్చు బేసిక్ గా ఎన్ని టేబుల్స్ అయినా మనకు జాయిన్ చేసుకునే దానికి స్కోప్ ఉంటుంది యా సో ఇక్కడ వచ్చేసి ఎంప్లాయీ అనేది ఉంది ఓకే ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తాను డబుల్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది సో డిపార్ట్మెంట్ టేబుల్ ఇక్కడ తీసుకున్నాను ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ అనేది తీసుకున్నాను సో ఇన్ కేస్ నాకు కావాలి అంటే గిన ఇక్కడ ఎంప్లాయీ ఇంకొక షీట్ కూడా మనం తీసుకోవచ్చు కావాలంటే ఇలా చూడండి ఇక్కడ డిపార్ట్మెంట్ ఎన్ని టేబుల్స్ అయినా మనకు ఇక్కడ మాక్సిమం ఏంటంటే గిన యాజ్ పర్ ద టాబ్లో లిమిటేషన్ ప్రకారం 32 టేబుల్స్ మధ్య జాయిన్ చేసుకోవచ్చు 32 టేబుల్స్ దట్ ఈస్ ద లిమిటేషన్ యాక్చువల్ గా టాబ్లెలో సో మనకు 32 టేబుల్స్ వరకు మనం జాయిన్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే సో ఇలా మనకి వర్కౌట్ అనేది అవుతుంటుంది 32 టేబుల్స్ వరకు జాయిన్ చేసుకోవచ్చు యా సో ఇలా ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఇలా మనకి ఆల్ ద 32 టేబుల్స్ వరకు మనం జాయిన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎంప్లాయీ టేబుల్ తో జాయిన్ అవుతుంది బట్ నాకు సమ్ సర్టెన్ సిచ్యువేషన్స్ లో ఈ ఎంప్లాయీ టేబుల్ ఈ డిపార్ట్మెంట్ తో జాయిన్ చేయాలనుకోండి అప్పుడు ఏం చేస్తాం ఈ బటన్ మీద ఇక్కడ క్లిక్ చేసి ఓకే ఏ టేబుల్ తో జాయిన్ చేయాలనేది మనం డిఫైన్ చేయొచ్చు ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్ టేబుల్ తో జాయిన్ చేయాలంటే డిపార్ట్మెంట్ టేబుల్ లో ఉన్న కీ కాలం సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఎంప్లాయీ డిపార్ట్మెంట్ టేబుల్ తో జాయిన్ అవుతుంది ఎంప్లాయీ వెళ్ళేసి డిపార్ట్మెంట్ టేబుల్ తో మనకి జాయిన్ అవుతుంది ఓకే
ఓకే రైట్. ఇలా మనకి సో నేనేమంటున్నా అంటే టోటల్ గా మనకి 32 టేబుల్స్ వరకు మనం జాయిన్ చేసుకోవచ్చు. 32 టేబుల్స్ వరకు జాయిన్ చేయొచ్చు. దట్ ఈస్ మోర్ దాన్ 32 అయితే గిన మనకు Tableau అలో చేయదు బేసిక్ గా. మోర్ దాన్ 32 టేబుల్స్ జాయిన్స్ అలో చేయదు. Tableau అనేది అలో చేయదు. సో దట్ ఈస్ వన్ లిమిటేషన్. సో ఇదో నేను ఆల్రెడీ ఎక్సెల్ షీట్ మీకు ఆల్రెడీ పంపించాను నేను. మీకు ఆల్రెడీ ఎంప్లాయీ టేబుల్ ఉంది, ఆల్రెడీ డిపార్ట్మెంట్ టేబుల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కెన్ యూ ట్రై టు ప్రాక్టీస్ వన్ టైమ్ టుడే? ఎందుకంటే ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. అండ్ okay, read the theory as well, understand the join basically how it is working, and row ఎలా కంపేర్ చేస్తుందో ఒకసారి చూడండి. యాక్చువల్గా డిఫరెంట్ సినారియోస్, ఇక్కడ ఒక 10 టేబుల్స్ 10 రోస్ ఉన్నాయి, అక్కడ ఒక 5 రోస్ ఉన్నాయి, రైట్? ఎలా కంపేర్ చేస్తుంది అనేది మనకు అర్థం చేసుకుంటూ ట్రై చేయండి యాక్చువల్గా. ఓకే, సో దట్ వే ఓన్లీ వీ కెన్ లెర్న్ ఇట్ యాక్చువల్గా. ఓకే, ఇది మనకు జాయినింగ్ కాన్సెప్ట్ యాక్చువల్గా. సో జాయినింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ మేక్ షూర్ యూ అండర్స్టాండ్ ద జాయిన్ క్లియర్లీ. ఓకే, ఐ థింక్ ఓకే ఈ రోజుకి అది చాలండి నాకు తెలిసి, బికాస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. రేపు వచ్చేసి డేటా బ్లెండింగ్ చెప్దాం. డేటా బ్లెండింగ్ ఒకటి ఉంది. సో డేటా బ్లెండింగ్ అనేది మనకి ఒక హై లెవెల్ ఈరోజు చెప్తా యాక్చువల్గా. డేటా బ్లెండింగ్ అంటే గిన ఇప్పుడు మనకి ఏం చేస్తుంది, జాయినింగ్ అంటే 2 టేబుల్స్ తీసుకుంటున్నాం. జాయినింగ్ అంటే 2 టేబుల్స్ అనుకున్నాం, రైట్? డేటా బ్లెండింగ్ అంటే 2 సోర్సెస్ కావాలి. డేటా బ్లెండింగ్ అంటే 2 సోర్సెస్ అంటే ఇప్పుడు ఒకటి వచ్చేసి ఎక్సెల్ అనుకున్నాను, ఒకటి వచ్చేసి ఎక్సెల్ లో సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, రెండు వచ్చేసి టెక్స్ట్ సో నోట్ ప్యాడ్ అంటాం కదా మనం, నోట్ ప్యాడ్ లో ఒకటి సమ్ డేటా ఉంది, ఆర్ మేబీ సమ్ డేటాబేసెస్ లో కూడా డేటా ఉండొచ్చు. ఎనీ 2 సోర్సెస్, Oracle ఆర్ మేబీ SQL సర్వర్, ఇలా రైట్? డేటా వచ్చేసి నాట్ ఇన్ ఏ సింగిల్ సోర్స్, ఒక సింగిల్ సోర్స్ లోనే కాదు, నాకు డేటా వచ్చేసి మల్టిపుల్ సోర్సెస్ లో ఉందనుకోండి. సోర్స్ ఇన్ ద సెన్స్ వన్ సోర్స్ ఈక్వల్ టు ఒక డేటాబేస్ లాగా, రైట్? సో మల్టిపుల్ సోర్సెస్ లో డేటా ఉంది అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద డేటా బ్లెండింగ్ యాక్చువల్గా. ఇన్ దిస్ కేస్ మనకి డేటా బ్లెండింగ్ అనేది మనము వెళ్తాము. సో దట్ ఇస్ ద ఇంపార్టెంట్ యాక్చువల్గా, డేటా బ్లెండింగ్ అనేది మనకి ఎందుకు వెళ్తాము అంటే సో ఎప్పుడైతే మనకు డేటా వచ్చేసి 2 సోర్సెస్ లో ఉంది, ఇప్పుడు నాకు ఏదో మనకు లెట్స్ ఒక బ్యాంకింగ్కి వెళ్ళాము, ఒక బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు సమ్ టైమ్స్ 2-3 బ్యాంకులు మెర్జ్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య రీసెంట్ గా జరిగిన కేసులో మల్టిపుల్ బ్యాంక్స్ మెర్జ్ చేసి ఏం చేశారు, బేసిక్ గా ఒక బ్యాంక్ గా క్రియేట్ చేశారు. సో ఇప్పుడు మనకు లెట్స్ ఏ కార్పొరేషన్ బ్యాంక్ ఉంది, కార్పొరేషన్ బ్యాంక్ కూడా Oracle మెయింటైన్ చేస్తున్నాడు అనుకున్నాం, బికాస్ ఇట్ వాజ్ ఏ ఇండివిజువల్ కంపెనీ. ఇంతకుముందు అది ఒక సపరేట్ బ్యాంక్ లాగా ఉంటుంది. సో వాడు ఏం మెయింటైన్ చేస్తున్నాడు, Oracle మెయింటైన్ చేస్తున్నాడు. ఇంకొకటి వచ్చేసి లెట్స్ ఇంకొక బ్యాంక్ ఏదో ఆంధ్ర బ్యాంక్ ఏదో మెర్జ్ అయినట్టుంది. సో ఆంధ్ర బ్యాంక్ కూడా మేబీ లెట్స్ SQL సర్వర్ డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇంకొక బ్యాంక్ కెనరా బ్యాంక్ సంథింగ్ ఏదో ఉంది. సో వాడు వచ్చేసి డేటా ఓన్లీ ఎక్సెల్ లోనే యూనియన్ బ్యాంక్, రైట్, యూనియన్. జస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు వచ్చేసి ఒక స్నో ఫ్లేక్ లేదా ఒక ఎక్సెల్ లో డేటా మెయింటైన్ చేస్తున్నారు. నౌ దే ఆల్ 3 గాట్ మెర్జ్డ్ ఇంటూ వన్ బ్యాంక్ నౌ, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, బేసిక్ గా ఆ 3 డిఫరెంట్ సోర్సెస్ లో ఉన్న డేటాను కూడా మనం యూజ్ చేసుకోలేవు. ఒకరేమో Oracle మెయింటైన్ చేస్తున్నారు, ఒకరేమో SQL సర్వర్, ఇంకొకరేమో ఎక్సెల్ మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు అన్ని వన్ అయిపోయిన తర్వాత మనకేంటంటే డేటా 3 డిఫరెంట్ సోర్సెస్ లోంచి పుల్ చేసుకొని నేను రిపోర్ట్ అనేది ప్రిపరేషన్ చేయాలనుకోండి. సో ఇలాంటి కొన్ని ఇంటిగ్రేషన్స్ అంటాం, డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చే డేటాని ఇంటిగ్రేట్ చేసేదానికి మనము డేటా బ్లెండింగ్ అనే కాన్సెప్ట్ వాడతాం అనమాట. డేటా బ్లెండింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. డేటా బ్లెండింగ్ అనే కాన్సెప్ట్ ను యూజ్ చేస్తాం, రైట్? సో దీన్ని మనకు ఎలా చేద్దాం, డేటా బ్లెండింగ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం. సో అవి ఒకసారి చూద్దాం యాక్చువల్గా. Sure. Thank you so much for your time. We'll meet tomorrow same time. Thank you so much. Thank you. Thank you.